పెట్టుబడి తక్కువ, లాభాలు ఎక్కువ. తక్కువ టైంలో ఎక్కువ ఆదాయం. ఇంట్లో నుంచే బీరువాల నిండా సంపాదించండి. ఇలాంటి ప్రకటనలతో ముందు వెనుక ఆలోచించకుండా అత్యాశకు పోయి ఎంతోమంది భారీగా నష్టపోతున్నారు. నెట్వర్కింగ్ పేరుతో కొందరు కేటుగాళ్ళు నట్టేట ముంచేస్తున్నారు. బిజినెస్, ప్రొడక్ట్స్, మార్కెటింగ్ అంటూ తెలివిగా మోసం చేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలు పూర్తిగా పెరిగిపోయాయి. ఇప్పటికైనా మేలుకొని తేరుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు. తక్కువ టైంలో ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చు. ఎంతమంది ఏజెంట్లను చేర్పిస్తే అన్ని రివార్డులు, పాయింట్లు, రిఫర్ చేస్తే బోనస్లు వస్తాయని ఆశ చూపే దందాలు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఈ దేశంలో మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలు మళ్ళీ పెరుగుతున్నాయి. వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులు, హెర్బల్ ప్రొడక్ట్స్, హెల్త్ కేర్ ఉత్పత్తులు, క్రిప్టో కరెన్సీ, నిత్యావసర వస్తువులు, ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్, ఎలక్ట్రానిక్ బైక్లు అమ్మకాల పేరిట అడ్డంగా మోసం చేస్తున్నారు. పిరమిడ్ మోడల్ తరహా మోసాలు చేసే కేటుగాళ్ళంతా ఇప్పుడు ఇదే పనిలో ఉన్నారు. తమ దగ్గర ప్రోడక్ట్ కొని మార్కెట్లో విక్రయిస్తే భారీ లాభాలు వస్తాయని చెప్పి జనం ఆశల్ని, అమాయకత్వాన్ని క్యాష్ చేసుకునే ఏజెంట్లు ఎందరో ఉన్నారు. వీకెండ్, ఆమ్వే, క్యూనెట్, వెస్టీజ్, హెర్బల్ లైఫ్, సంకల్ప్ మార్ట్, డీకేజెడ్ టెక్నాలజీస్, ఫ్రైడ్ ఆఫ్ కన్సల్టెన్సీస్, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాడంత ఉంటుంది. ఈ జాబితాలోనే ఇప్పుడు చేరింది ఏడిఎంఎస్ ఈ బైక్స్. ప్రతిసారి ఈ కంపెనీ పేరు మారుతూనే ఉంటుంది, దాని బిజినెస్ సైతం మారుతుంది, అందులోని స్క్రీము మారుతుంది, కానీ స్కామ్ మాత్రం మారదు. అదే స్క్రిప్ట్, అదే సినిమా. లైఫ్లో సక్సెస్ అయ్యేందుకు దీనిని మించిన అవకాశం మరొకటి లేదు, రాదు అని కథలు చెప్తారు. మిమ్మల్ని మోటివేట్ చేస్తారు, బ్రెయిన్ వాష్ చేస్తారు, వాళ్ళ దారిలోకి తెచ్చుకుంటారు. మనల్ని మోసం చేయడమే కాదు, మన చేత మరో 4-5 మోసం చేయమని చెబుతారు. డబ్బుల మీద ఉన్న ఆశతో ఎంతోమంది అమాయకులు ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీల ఏజెంట్లు చెప్పింది విని మోసపోతున్నారు. వాళ్ళు చెప్పినట్లుగా చేస్తూ మిగతా వాళ్ళు కూడా నష్టపోయేందుకు కారకులవుతున్నారు. ఇలా 100 కోట్లలో వసూలు చేసి బోర్డు తిప్పేసిన కంపెనీల లిస్టు చాలానే ఉంది. ఈజీగా మనీ వస్తుందని ఆశపడితే తర్వాత నష్టపోవాల్సింది మీరేనని మార్కెట్ నిపుణులు, పోలీసులు సైతం హెచ్చరిస్తున్నారు. ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోడల్లో కొత్తగా మార్కెట్లోకి వచ్చిన స్కామే ఏడిఎంఎస్ ఈ బైక్స్ పేర్లతో ఈ వ్యాపారం మొదలుపెట్టిన కంపెనీ ఆ బైక్లు అమ్మకుండా చైన్ మార్కెటింగ్ వ్యాపారం చేస్తుంది. రిజిస్ట్రేషన్, మెంబర్షిప్, ఐడి జనరేషన్ అని చెబుతూ జనాల నుంచి డబ్బులు వసూలు చేసి వారినే మార్కెటింగ్ ఏజెంట్లుగా మార్చేస్తుంది. జనం డబ్బుతో వాళ్ళు వ్యాపారం చేస్తూ వేల కోట్లు వెనుకేస్తున్నారు. కొద్దో గొప్ప డబ్బులకు ఆశపడి ఈ స్కీమ్లో ఏజెంట్లుగా చేరుతున్న వాళ్ళెందరో ఉన్నారు. ఎప్పుడైతే సైబర్ మోసాలపై జనంలో అవగాహన పెరగడం మొదలైందో కేటుగాళ్ళంతా ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ పై కన్నేశారు. ఫర్ ఎగ్జాంపుల్గా మనం చూస్తే గనక ముందుగా ఒకరిని జైన్ చేయమంటారు, ఆ ఒక్కరిని మరో 3 జైన్ చేయమని ఆశ చూపుతారు. అలా ఆశ చూపిన వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఈ 3 మరో 3, ఈ 3 మరో 3, ఈ 3 మరో 3 ఇలా పెంచుకుంటూ పోతే మొదటి ఏజెంట్కు అధిక మొత్తంలో డబ్బులు వస్తాయని చెప్పి ఆశ చూపుతారు. ఇలా మనకు తెలిసిన వాళ్ళని, మన బంధువులని, మనకు కావాల్సిన వాళ్ళని, ఎంతో మందిని స్నేహితులని కూడా ఈ మార్కెట్లో ఉచ్చుల్లోకి మనమే లాగుతూ ఉంటాం. కాబట్టి మొదటి ఏజెంట్కు మొదట డబ్బులు ఆశలు చూపించిన ఏజెంట్లు ఆ తర్వాత రాను రాను వాళ్ళ కంపెనీల బోర్డులను తిప్పేస్తుంటారు. ఇలాగే ఈ మల్టీ మార్కెటింగ్ పై ఇప్పుడు టోటల్గా కేటుగాళ్ళంతా కన్నేశారు. చైనా బిజినెస్ పేరుతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రకటనలను గుప్పించి అమాయకులను మోసగిస్తున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీములు నడిపే కేటుగాళ్లలో చాలా మంది విదేశాల్లో ఉండి ఈ పిరమిడ్ రాకెట్ నడుపుతుంటారు. భారీ లాభాలతో పాటు లగ్జరీ కార్లు, ఫారిన్ టూర్ల పేరిట ఏజెంట్ల ద్వారా అమాయకులకు వల వేస్తున్నారు. ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలన్నీ స్టాలిన్ సినిమా తరహాలోనే ఉంటాయి. నువ్వో 3కి సాయం చేయి, ఆ 3ని మరో 3 చొప్పున సాయం చేయమని చెప్పండి. అలాగే ఉంటుంది ఈ వ్యవహారం కూడా. ఇలా చైన్ సిస్టమ్ ద్వారా డబ్బులు కట్టించుకోవడం, పెద్ద మొత్తంలో జమ అయ్యాక జెండా పీకేయడం, ఇలా ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నది. ఇప్పుడు ఈ బైక్స్ పేరుతో ఏడిఎంఎస్ చేస్తున్నది కూడా ఇదే దందా. కొన్ని కంపెనీలు తమ దగ్గర ప్రోడక్ట్స్ కొని మార్కెట్లో సేల్ చేసుకోమని చెబుతాయి. ఇంకొన్ని ఖచ్చితంగా ప్రతి నెల తమ ఉత్పత్తుల్ని కొనాల్సిందే అంటాయి. తర్వాత మిగతా వాళ్ళని కూడా చేర్చమని చెబుతాయి. కానీ ఏడిఎంఎస్ అలా కాదు. పైకి ఎలక్ట్రానిక్ బైక్స్ వ్యాపారంగానే కనిపిస్తున్న బైక్ కొనాల్సిన అవసరం లేదంటున్నారు. బైక్ కొనడానికి వెళ్తే
16,000 కట్టించుకొని ఐడి ఇచ్చేస్తున్నారు. మరో ఇద్దరిని చేర్పిస్తే బోనస్ డబ్బులు వస్తాయని ఆశ చూపెడుతున్నారు. 16,000 కట్టలేని వారి కోసం 8,000 కడితే చాలు ఇంకో స్కీమ్ తీసుకొచ్చారు. ఇప్పటికే ఇలా 2 లక్షల మందికి పైగా డబ్బులు కట్టేశారు. ఒకవేళ నిజంగానే ఏడీఎంఎస్ కేవలం ఈ బైక్స్ వ్యాపారమే చేస్తున్నట్లయితే 2 తెలుగు రాష్ట్రాల్లో రోడ్ల మీద ఎన్నో ఏడీఎంఎస్ బైక్స్ కనిపించేవి. కానీ ఆ పరిస్థితి లేదు. అక్కడ జరుగుతున్నదంతా చైన్ సిస్టమ్, మనీ సర్క్యులేషన్. జనం డబ్బుల్ని జనానికే ఇస్తూ పై స్థాయిలో వాళ్ళు భారీగా లాభపడుతున్నారు. ఏడీఎంఎస్ బైక్ కొనేందుకు వెళ్ళిన వారు 16,000 కట్టాక కంపెనీ ప్రతినిధులు 2 రకాల ఆప్షన్లు ఇస్తారు. ఒకటి బైక్ కొనుగోలు చేయడం, మరొకటి మల్టీ లెవెల్ మార్కెటింగ్ ప్లాన్. 16,000 కట్టండి, మరో ఇద్దరితో 16,000 చెప్పున కట్టించండి, 10,000 కమిషన్ పట్టండి అంటూ కమిట్ చేయిస్తారు. తాము ఇప్పటికే కోట్లలో సంపాదించామని బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. 1,000 కట్టండి, కోట్లు సంపాదించండి అంటూ ఇప్పుడు జనాన్ని ముంచే పనులు ఫుల్ బిజీగా ఉంది ఏడీఎంఎస్ కంపెనీ. ముందు నువ్వు డబ్బు కట్టు, తర్వాత మరో ఇద్దరితో కట్టించు, కమిషన్ కొట్టు అంటూ ఇప్పటికే 100 కోట్లు దండుకుంది. ఇలా ఏకంగా 40,000 కోట్లు కొట్టేందుకు మాస్టర్ ప్లాన్ వేసింది. మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఈ కంపెనీలు తమ డైట్ సప్లిమెంట్ల నుంచి క్లీనింగ్ ప్రొడక్ట్స్ వరకు ఏవైనా జనం భారీగా కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తాయి. ఆ తర్వాత వీటిని సేల్ చేయడం ద్వారా ప్రజలు ఆదాయాన్ని సంపాదించే వీలుందని చెబుతుంటారు. నిజానికి ఇలాంటి కొన్ని స్కీమ్లలో భారీగా ఏజెంట్లను నియమించుకోవడం ద్వారా కంపెనీలు డబ్బులు సంపాదిస్తూ ఉంటాయి. కింది స్థాయిలో జనం పెట్టే డబ్బు ద్వారానే పై స్థాయిలో ఉండే వారికి లాభాలు వస్తుంటాయి. కాబట్టి నిజమైన వినియోగదారుల నుంచి వచ్చే డబ్బు కంటే డబ్బులు కట్టి ఏజెంట్లుగా జాయిన్ అయ్యే వాళ్ళ నుంచే కంపెనీకి ఎక్కువ లాభాలు వస్తుంటాయి. అంటే ఈ ఏజెంట్లకు వస్తాయని చెప్పే లాభాలు వాళ్ళ పైనున్న వాళ్ళకు వస్తాయి. మరింత మంది ఏజెంట్లను నియమించుకునేందుకు కిందున్న వాళ్ళపై కంపెనీలు విపరీతంగా ఒత్తిడి చేస్తాయి. దానికోసం ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఏజెంట్లు ఎంత దూరమైనా వెళ్తారు. మరోవైపు తమ డబ్బులు షెల్ కంపెనీల ద్వారా చేతులు మారుతున్న విషయం ఈ స్కీమ్లో చేరే వారికి కూడా పెద్దగా తెలియదు. ముందుగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో తక్కువ పెట్టుబడితో అద్భుతమైన వ్యాపారం అంటూ ప్రకటన ఇస్తారు. వాటికి ఆకర్షితులై స్కీమ్లో చేరాక ప్రొడక్ట్స్ అమ్మడం కంటే కొత్త వారిని చేర్పించడం మీదే ఎక్కువ ఫోకస్ చేస్తారు. వాళ్ళ టార్గెట్ కూడా అదే. అలా కొత్తగా చేరిన వారితో మొదట వారి కుటుంబ సభ్యులు, తర్వాత స్నేహితులు, సోషల్ మీడియా ఫ్రెండ్స్, డేటింగ్ యాప్స్, ఇలా చాలా మార్గాల ద్వారా కొత్త ఏజెంట్లను నియమించాలని ఒత్తిడి చేస్తారు. తమ ఫోన్లలో తమకు బాగా తెలిసిన వారు, పరిచయం ఉన్న వారి నెంబర్లతో కాంట్రాక్ట్లకు వెళ్ళాలని సూచిస్తారు. ఇక్కడే మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ మధ్య ఇలాంటి ఎన్నో సైబర్ నేమ్స్ క్రైమ్లు కూడా పెరిగిపోతున్నాయి. ఎగ్జాంపుల్, మనం ఒక వ్యక్తికి ఫోన్ చేస్తే మనకు గవర్నమెంటే ఎన్నో రకాల సూచనలు ఇస్తుంది. సైబర్ క్రైమ్కి మోసపోవద్దు, ఫలానా లింకులు నొక్కొద్దు, ఫలానా వాటికి ఆకర్షితులవ్వద్దు, ఇలా ఎన్నో రకాల సూచనలు ఇస్తున్నప్పటికీ కూడా మనం దీని వలలోనే పడుతూనే ఉన్నాం. కాబట్టి ఈ కొత్త మార్కెటింగ్ లెవెల్ కూడా అలాంటివే. మీ ప్రొడక్ట్స్ అమ్మాలనుకుంటే మొదటగా మీరు నెట్వర్క్ ఉండాలని చెబుతారు. అంతేకాదు సోషల్ మీడియా ప్రొఫైల్స్ కూడా ఆకర్షణీయంగా కనిపించాలని ప్రెజర్ చేస్తారు. ఇతరుల దగ్గర నుంచి తీసుకున్న ఖరీదైన ఆభరణాలు, బట్టలు వేసుకొని ఫోటోషూట్లు కూడా చేయమంటారు. ఏదైనా బ్రాండెడ్ వస్తువులతో ఫోటోలు దిగితే చాలామంది వాళ్ళంతట వాళ్ళే మీ టచ్లోకి వస్తారని చెప్తారు. ఎందుకంటే మన బంధువులు గతంలో మనం చూసే ఉంటారు. ఇప్పుడు కొత్తగా మన బంధువులు చూస్తున్నప్పుడు మనం షూటు బూటు వేసుకొని, నగలను వేసుకొని మన సోషల్ మీడియా సైట్లలో కనిపిస్తే ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని అడుగుతారు. ఖచ్చితంగా మనము ఫలానా ప్లాట్ఫామ్ నుంచి మేము సంపాదించామని చెప్తారు. కాబట్టి వాళ్ళు కూడా ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుంది అన్నట్టుగా కంపెనీ వాళ్ళని మోటివేట్ చేస్తూ వస్తాయి. ఆ సమయంలో ఈ స్కీమ్ విషయం గురించి చెప్పి తమకెంత ఆదాయం వస్తుందనే విషయం చెప్పాలని కూడా వాళ్ళు సూచిస్తారు. ఈ విధమైన మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్లతో చేరే వారి కోసం భారీ జూమ్ మీటింగ్లు, డ్యాన్స్ ప్రోగ్రాంలు, పార్టీలు కూడా ఏర్పాటు చేస్తారు. ఏజెంట్లని ఫ్యామిలీల కంటే ఎక్కువ నమ్మాలని కొత్త వారికి సూచిస్తారు. వారికి వ్యతిరేకంగా మాట్లాడినా, ఎదురు ప్రశ్నించినా దారుణంగా ప్రవర్తిస్తారు. వందలాది మంది సీనియర్ ఏజెంట్లు ఉండే వాట్సాప్ గ్రూప్లో తమ పేరును పదే పదే చెబుతూ అవమానిస్తారు. అయితే అతి తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయని ఎవరైనా చెబితే ఖచ్చితంగా అది మోసమేనని గ్రహించాలి. లేకపోతే మిమ్మల్ని ఆ స్కామ్లోకి దించి మీ డబ్బులు కొల్లగొడతారు. అత్యాశకు పోతే మోసపోవడం ఖాయం. ఈ చైన్ మార్కెటింగ్లో ముందు చేరిన వారికే లాభాలు వస్తాయి. ఆ తర్వాత చేరిన వారంతా తీవ్రంగా నష్టపోవాల్సింది. అందువల్ల ఇలాంటి నెట్వర్కుల్లో ఎవరూ చేరొద్దు. ఆ కంపెనీలు పెట్టే మీటింగ్లకు కూడా వెళ్ళొద్దు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మోసపూరిత ప్రకటనలకు దూరంగా ఉండాలని ఎప్పటికప్పుడు పోలీసులు సైతం సూచిస్తున్నారు. పిరమిడ్ విధానంలో చేసే మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీముల్లో మొదట జాయిన్ అయిన వారికి డబ్బులు వస్తాయని చెబుతున్నారు.
కొన్నాళ్ల తర్వాత చివరికి జాయిన్ అయిన వారు పెద్ద ఎత్తున నష్టపోతారని హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు వారం స్కీములు, నెలవారీ లాటరీలు అంటూ మోసం చేసేవారు. మాయ మాటలు చెప్పి డబ్బులు కట్టించుకునేవారు. తర్వాత పెద్ద మొత్తంలో జమ కాగానే ఆ సమ్ముతో ఉడాయించేవారు. ఇప్పుడు రోజులు మారాయి, టెక్నాలజీ మారింది. అంతా హై లెవెల్ మార్కెటింగ్ మోసాల ట్రెండ్ నడుస్తుంది. తక్కువ పెట్టుబడి, ఎక్కువ సంపాదన, కూర్చున్న చోటే కాసుల వర్షం లాంటి ఏదో ఒక స్కీమ్ పేరుతో భారీ స్కామ్లకు పాల్పడుతున్నారు గేటుగా. అందువల్ల మల్టీ లెవెల్ మార్కెటింగ్ బిజినెస్ల జోలికి వెళ్ళొద్దని నిపుణులు సైతం సూచిస్తున్నారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా నడిచే ఏ విధమైన స్కీమ్లకు వ్యతిరేకంగా ఎన్నో చట్టాలున్నాయి. ప్రధానంగా సెమీ అర్బన్, రూరల్ ఏరియాల్లోని ప్రజల్ని ఆకర్షించే ఈ స్కీముల్లో జాయిన్ చేస్తున్నారు. హోటల్స్, ఫంక్షన్ హాల్స్లో మీటింగ్లు ఏర్పాటు చేసి వీటి గురించి చెబుతుంటారు. ఇలాంటి స్కీముల్లో ఎవరూ చేరొద్దు. ఒకవేళ మీ దగ్గరలో ఇలాంటి మీటింగులు జరిగితే వెంటనే అప్రమత్తమై మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లకు, పోలీసులకు సమాచారం ఇవ్వండి.